అభయాంజనేయ స్వామి వారి యొక్క వైభవంగా నిర్వహించబడుతుందని కావున 50 మంది స్థానం వద్దకు విచ్చేసి స్వామి వారి యొక్క తిరు కళ్యాణ బ్రాహ్మణే వదందే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్య దివే దివే నమస్కుర్యాన్న శ్రీయం ఏతేనా ఏవదేవనా ప్రీణాదై యావదేవై దేవతాస్తా సర్వ వేద విధి బ్రాహ్మణే ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రాపురం గ్రామంలో ఈ సీతారామచంద్రస్వామి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. ఈ గ్రామం పేరే రామచంద్రాపురం. ఈ గ్రామంలో రామాలయం దాదాపు ఇక్కడ 2009 నుంచి ఎన్నోసార్లు ఈ రామాలయం నిర్మించాలని ఎన్నో పట్టుదలతో ఎన్నోసార్లు శ్రమించడం జరిగింది. కానీ 2016 సంవత్సరంలో ఈ గ్రామస్తులందరూ కలిసి హిందువులు ముస్లింలు అందరూ ఐకమత్యంతో ఈ గ్రామంలో రామచంద్రాపురం లేదనే ఉద్దేశంతో ఇదే సీతారామచంద్రస్వామి కళ్యాణం రోజు ఇక్కడికి వచ్చి తలంబ్రాలు పోస్తుండగా ఈ గ్రామస్తులందరూ కలిసి అప్పుడు సర్పంచ్గా పనిచేస్తున్న నన్ను మీరు ఎంతో శ్రద్ధతో భగవంతుడిని ఈ సీతారామచంద్రస్వామి యొక్క ఇక్కడ రామాలయం నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకొని మీ ఆధ్వర్యంలో జరగాలని అందరూ కోరుకోవడం జరిగింది. ఆ రోజు నుంచే పట్టుదలగా ముందుకు సాగించి మా ఆధ్వర్యంలో ఈ గ్రామస్తులందరి సహకారంతో ఇక్కడ పెద్దలందరి సహకారంతో రామాలయం ఎంతో వైభవంగా నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుంచి హిందూ ముస్లింలు అందరం కలిసి ఐకమత్యంగా ఆ రోజు రామాలయం నిర్మించడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేసినందుకు గాను అదే ఆనవాయితీతో ఇక్కడ ఉన్న హిందూ సోదరులు ముస్లిం సోదరులు అందరూ కలిసి మా ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర నుంచి తలంబ్రాలు తీసుకొని వచ్చి స్వామివారికి తలంబ్రాలు తీసుకొచ్చి మా ఆధ్వర్యంలో మేము ముస్లింలు అయినప్పటికీ ఎంతో ఐకమత్యతగా మెలుక్కుంటూ మా దగ్గర నుంచే తేవాలని ఇక్కడ ప్రజలందరూ కోరుకొని మా ఇంటికి వచ్చి అక్కడి నుంచి తలంబ్రాలు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. రాబో కాలంలో కూడా సీతారామచంద్రస్వామి యొక్క ఆశీస్సులతో ఈ గ్రామంలో ఇంకా అంగరంగ వైభవంగా ఈ కళ్యాణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాం.